శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14వ తేదీ ఫిబ్రవరి 2026 శనివారం నాటి దినఫలాలు. ఈ రోజున వ్యాలంటైన్స్ డే ఉన్న కారణం చేత ప్రేమికులు, ముఖ్యంగా వివాహం కాని ప్రేమికులు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుంభరాశిలో శుక్ర రాహుల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత ఈ జాగ్రత్త తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, ఒక కుంభరాశి వారే జాగ్రత్తగా ఉండాలి అని మనం అర్థం తీసుకోకూడదు. ఆ రాశిలో శుక్ర రాహుల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత ఈ జాగ్రత్త తెలియచెప్తూ ఉన్నాను. వివాహం అయ్యి వ్యాలంటైన్స్ డే చేసుకునే వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. వివాహము ఇంకా జరగకుండా కేవలము ప్రేమలో ఉన్న వారికి ఈ జాగ్రత్తని తెలియచెప్తూ ఉన్నాను, గ్రహించగలరు. మేషరాశి వారికి లాభస్థానంలోనే 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇటు శుక్రాచార్యుల వారు, రాహువు, బుధుడు, రవి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మరి మిగతా గ్రహాల మాట ఏమిటంటే మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. ఇక్కడ లాభంలో ఉన్నాయి కాబట్టి మీకు లాభాన్ని ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే కీర్తి ప్రతిష్టలు తగ్గే విధంగా కూడా కొన్ని పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు లవర్స్ డే అవ్వడంతో ఈ ప్రేమికులు అధిక జాగ్రత్తలతో ఉండాలి, అత్యుత్సాహాన్ని చూపించకండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఒక పక్క ఏలినాటి శని జరుగుతుంది, ఇంకొక పక్క గురు బలం లేదు, కేతు బలం లేదు. కాబట్టి మీరు అధిక జాగ్రత్తలతో కూడి ప్రవర్తించుకుంటూ ఉండాలి. అది ధనము ఎక్కువ ఖర్చు అయ్యే విధంగా ఉంది. మీ మీద అభియోగాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారం తక్కువగా కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా అంతగా సహాయ సహకారాలు కనిపించబోవడం లేదు. పితృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. సంతాన రీత్యా కూడా అలాగే ఉంది. ఏ రకంగా చూసినా కూడా మేషరాశి వారికి ఈ రోజు అంత పూర్తిగా అనుకూలమైనటువంటి రోజుగా కనపడడం లేదు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. ధన ఆదాయం విషయంలో మటుకు ఎటువంటి ఆటంకాలు ఉండబోవు. మిగతా విషయాలలో మటుకు మీకు ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకుంటూ వీలైతే నవగ్రహాలకి కూడా దానం ఇచ్చి ఈ రోజు ప్రశాంత జీవితంతో గడవాలి అని చెప్పి మీరు సంకల్పం చేసుకోండి. మీ సంకల్పం నెరవేరుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి లాభస్థానం యోగిస్తూ ఉండగా, ద్వితీయం యోగిస్తూ ఉండగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడి ఉంది. దశమ స్థానం కూడా యోగిస్తోంది. అయితే దశమ స్థానంలో ఈ యోగ్యతగా ఇవ్వవలసినటువంటి గ్రహాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయి అనేది కొంచెం మనకి ఆలోచించదగ్గ విషయం. శుక్రాచార్యుల వారు దశమంలో బాగుంటారు. రాహువు దశమంలో అంత పెద్ద గొప్పగా లేకపోయినా అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీని బ్రహ్మాండంగా ఇస్తారు, నిర్వహణని చాలా బాగా ఇస్తారు. వీరితో పాటుగా రవి గారు కూడా ఉన్నారు ఇక్కడ. రవి దశమంలో వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాకపోతే శుక్రాచార్యుల వారి ఇక్కడ రవి రాహువులతో కలిసి అస్తంగతం అవడము, వారి యొక్క శోభని కోల్పోవడము జరుగుతోంది. ఏ మేరకు ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడానికి కష్టం. పైగా ఈరోజు వ్యాలంటైన్స్ డే అవుతూ ఉన్న కారణం చేత ప్రేమికులు చాలా ఎంతో ఆనందంగా ఈరోజు మన యొక్క ఉత్సవం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఇక్కడ ప్రేమికులకి, ముఖ్యంగా లవర్స్ దెబ్బతినేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు పెద్దలకి పట్టుబడడమా లేదా చట్టానికి పట్టుబడడమా, అది కూడా కాదా, నవ్వుల పాలవడమా, ఏదన్నా అభాస పాలవడమా, ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. అనాలోచితంగా ప్రవర్తించకండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారి యొక్క స్థితి సంచారం వల్ల మనకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. లాభాలు చాలా పెద్ద బ్రహ్మాండమైన స్థితిలోకి వచ్చేసాయి. అలాగే గురువుగారి యొక్క స్థితి సంచారం కూడా చాలా బాగుంది. గురువుగారి యొక్క ఫలితాలు కూడా చాలా మంచిగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే. ఆ సంతానము బాగుంటారు, కుటుంబము బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, సన్మాన సత్కారాలు అందుకోవడానికి మీకు కావలసినటువంటి సమర్థత మీకు ఉన్నది అని చెప్పి ఇతరులు గ్రహిస్తారు. ఇవన్నీ కూడా మీకు ఆనందం పెంపొందింపజేసేటటువంటి విషయాలే. కానీ ఈ దశమంలో ఉన్నటువంటి ఈ రవి రాహు అస్తంగత్వ దోషం కారణం చేత చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ఉన్నది. కాబట్టి ఈ లాభాల బాటలో ఉన్నటువంటి లాభాలు మీకు ఎలాగో అందుతాయి. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి.
ఇంకా ఇష్టదేవతారాధన కూడా చేయండి. ప్రశాంతమైన జీవితంతో ఈ రోజు గడుస్తుంది. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, నవమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ జీవితం ఇదమిద్దంగా ఉంది అన్న మాటే గాని కుటుంబం బాగుంది, సంతానం బాగున్నారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉన్నాయి. అలాగే మీ విల్ పవర్ బాగా పెరుగుతోంది, అంటే మనోనిగ్రహం బాగా పెరుగుతోంది, సంకల్ప బలం బాగా పెరుగుతోంది. అనుకున్న లాభాలు అనుకున్నట్టుగా చేతికి అందడానికి కావలసిన కష్టం ఏదైతే ఉందో అది ఆ కష్టపడతారు, ఆ విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పితృవర్గ రీత్యా కూడా కొంచెం బాగున్నటువంటి కాలం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి, నిదానంగా ఉండండి. ధనము చేతికి వస్తుంది, వచ్చే వరకు కూడా ఎక్కువగా ఎగ్జైట్ అయిపోవద్దు. మీరు ఈ విధమైన మౌనం పాటించడం వల్ల బాగున్న అంశాలన్నీ కూడా ఇంకా చాలా బాగుంటున్నాయి. ఇది గ్రహించవలసిందిగా సూచన చేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మరింతగా శోభాయమానంగా జీవితం ఉంటుంది. ఈ రోజున వ్యాలంటైన్స్ డే ఉన్న కారణం చేత ప్రేమికులు, ముఖ్యంగా వివాహం కాని ప్రేమికులు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుంభరాశిలో శుక్ర రాహుల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత ఈ జాగ్రత్త తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, ఒక కుంభరాశి వారే జాగ్రత్తగా ఉండాలి అని మనం అర్థం తీసుకోకూడదు. ఆ రాశిలో శుక్ర రాహుల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత ఈ జాగ్రత్త తెలియచెప్తూ ఉన్నాను. వివాహం అయ్యి వ్యాలంటైన్స్ డే చేసుకునే వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. వివాహము ఇంకా జరగకుండా కేవలము ప్రేమలో ఉన్న వారికి ఈ జాగ్రత్తని తెలియచెప్తూ ఉన్నాను, గ్రహించగలరు. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. 2 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అయితే షష్ఠ స్థానంలో చంద్రుడు కూడా యోగిస్తూ ఉన్నారు. ఇంకొక చెప్పదగిన సూచన ఏమిటంటే ఇక్కడ గురువుగారు బాగుండి ఇక్కడ చంద్రుడు బాగుండి పరస్పర దృష్టులు ఉన్న కారణం చేత గజకేసరి యోగం యొక్క ఫలితాలు మీకు చాలా వరకు వస్తాయి. ఎవరి జన్మ జాతకంలో అయితే ఇలాంటి గ్రహ స్థితులు, ఈ గురు చంద్ర స్థితులు ఉంటాయో, కేంద్ర దూరంలో ఉండాలి, అలా ఉంటాయో వారికి చాలా మంచి ఆలోచనలు స్ఫురణకు వస్తూ ఉంటాయి. అలాగే చేపట్టిన పనులలో ప్రయోజనం ఉంటుంది. అలాంటి గ్రహస్థితులు జన్మజాతకంలో ఉన్నవారికి ఉంటుంది. జన్మజాతకంతో సంబంధం లేకుండా గోచారంలో కూడా ఈ గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి వీరికి కూడా బాగుంటుంది. వెరసి కర్కాటక రాశి వారికి మనం ఈ ముఖ్యమైన సంగతులన్నీ చెప్పుకుంటూ ఉన్నాము. ఆరోగ్యం చాలా బాగుంది, పుణ్యకార్యాల విషయంలో నిర్వహణ చాలా బాగుంది, రుణభారాలు కొంచెం తగ్గే విధంగా బాగుంది. మిగతా అన్ని విషయాలు అతి జాగ్రత్తతో కూడుకున్నవే. ఇది మరీ చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి. ధన ఆదాయం చాలా తక్కువగా ఉంది, వ్యయమే ఎక్కువగా ఉంది. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇది జాగ్రత్తగా ఉండవలసిన అంశం అని మరీ తెలియజేస్తున్నాను. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, ఇష్టదేవతారాధన చేయండి. సింహరాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, రాహు కేతు శనిగారుల బలాలు బాలేదు, ఇంకా ఓర్పు కలిగి ఉండవలసిందే అని. అయితే కుజుడి బలం బాగుంది, గురుగారి బలం బాగుంది. మీకు ఇక్కడ బుద్ధి బలం బాగుంటుంది, చేసే ప్రయత్నం బాగుంటుంది. ధనము రూపకంగా మీకు ఏదైనా ధనము రావడానికి అవకాశం ఉంది కాబట్టి బాగుంటుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వ్యక్తిగత అంశాలు, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉన్నటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో, ఏ అంశం గురించి అయినా ఉండొచ్చు, సంసారాన్ని నిర్వహించుకునేవారు కాబట్టి పలు అంశాల గురించి మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ అంశాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఒక్క భార్య గారితో ఇబ్బంది పడ్డారంటే అన్ని అంశాలలోనూ ఇబ్బంది పడ్డట్టే, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఒక్క భర్త గారితో ఇబ్బంది పడ్డారు అంటే అన్ని అంశాలలోనూ ఇబ్బంది పడ్డట్టే, కాబట్టి భార్యాభర్తల మధ్య సంభాషణలు అతి జాగ్రత్తగా సున్నితంగా జరగాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. మరీ చెప్తున్నాను, గ్రహించగలరు. అక్కడ గ్రహస్థితులు సప్తమ స్థానంలోనే రవి ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, రాహువు ఉన్నారు.
బుధునితో అంత పెద్ద ఇబ్బంది లేకపోయినా ఈ 3 గ్రహాలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహాలే కాబట్టి జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ప్రతి అంశంలోనూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. రాహు, కేతు, శని గారుల యొక్క స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చెయ్యండి. వీలైతే ఒకసారి 3 గ్రహాలకి జపం చేయించుకోండి అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. కన్యారాశి. కన్యారాశి వారికి షష్ఠ స్థానం చాలా బాగా యోగిస్తూ ఉంది. షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు, రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు. మిగతా గ్రహాల యొక్క ఉనికి ఏదన్నా మంచి ఫలితాలని సూచిస్తోందా అంటే ఏమీ మంచి ఫలితాలని సూచించబోవడం లేదు. కానీ షష్ఠ స్థానం ఇంత బాగా యోగిస్తూ ఉన్నప్పుడు మీకు అనేక రకాలుగా విజయావకాశాలు ఉంటాయి. శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి బాగా ఉత్సాహంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఏదైనా బిజినెస్ పెట్టాలనా, లేకపోతే ఇంకా వివాహం చేసుకుందామా, లైఫ్ లో సెటిల్ అయిపోదామా, ఇలాంటి ఆలోచనలు ఉన్న వారికి ఆ ప్రారంభం అనేది జరుగుతుంది. దానిలో విజయం రావాలంటే ఇంకా కొన్నాళ్లు పడుతుంది. అయితే కృషి జరగాలి కదా. ఇదంతా కూడా ఇప్పుడు చాలా మీకు ఆనందం కలిగించే అంశం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. జాగ్రత్తల అంశానికి వస్తే ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గ్రహస్థితి శుక్రుడు అస్తంగత్వం అయ్యి రాహుతో కలిసి ఉన్నారు షష్ఠ స్థానంలో. ఇది కొంచెం చెప్పదగ్గ సూచన. ఇక్కడ అంత పూర్తిగా గ్రహస్థితులు అనుకూలంగా లేవు. కొద్ది కాలం ఆగి మీ ఇంట్లో పెద్దలకి తెలియజేయండి. అప్పటి వరకు కూడా ఏమీ కూడా అంత బరువైన నిర్ణయాలు తీసుకోకండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. తదుపరి ఏదైనా వ్యాపార జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టవలసి వస్తే మీ ఇతరత్రా ఉన్న ముఖ్యులతో సంప్రదించండి. గాని మీ అంతటా మీరే నిర్ణయాలు తీసేసుకుని కొత్త పెట్టుబడులని పెట్టవద్దు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా వరకు ఆటంకాలను ఇస్తుంది. అయ్యే పనులు అవ్వకుండా చేస్తుంది, ఐకమత్యం లేకుండా చేస్తుంది. తర్వాత పనులు మొండిన పడిపోయేటట్టుగా ఉంటుంది. మనుషుల మధ్య ఒక భేదాభిప్రాయాన్ని సృష్టిస్తుంది, అపోహలు పెంచుతుంది. దానికి తోడు గురుబలం కూడా లేదు. కాబట్టి ఇక్కడ గురుబలం ఉన్నా కనీసం కొంతలో కొంత మీకు ఉపయోగపడేది. ఇక్కడ గురుబలం కూడా లేదు. పై అధికారుల యొక్క మన్ననలు ఉండవు, మందలింపులు ఉండడానికి అవకాశం ఉంది. అది వ్యాపార జీవితంలో అయినా ఉంటుంది, ఉద్యోగ జీవితంలో అయినా ఉంటుంది. ఒక్కొక్కసారి మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీ పెద్దల నుంచి మీకు వ్యతిరేకత రావచ్చు. కాబట్టి తీసుకునే నిర్ణయాలు అతి జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. చాలా వరకు మంచి ఫలితాలు ఉండి మనోనిగ్రహం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు. నవమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి తిరిగి మళ్ళీ మీకు చక్కటి ఫలితాలను, ఉత్తమమైన ఫలితాలను ఇస్తోంది. చాలా రోజుల నుంచి అద్భుతమైన గ్రహస్థితులు మీకు ఉన్నాయి. కాబట్టి మీరు కోరిన పనులు ఏవైతే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ తీరడానికి అవకాశం ఉంది. అలాగే మీ ఆశయం సిద్ధించడానికి అవకాశం ఉంది. ఆశయం సిద్ధించే దిశగానే గ్రహస్థితుల యొక్క ఫలితాలు ఉన్నాయి. రుణభారాలు తగ్గిపోతున్నాయి. సంతానం వల్ల కొంచెం పూర్వం కన్నా కొంచెం ప్రశాంతత కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. పిత్రార్జితం ఉంది. భక్తి పెరుగుతోంది. దైవ బలం కూడా చాలా బాగుంది. అనుకోని విధంగా అన్ని మంచి జరుగుతున్నాయి. వివాహాది శుభకార్యాలు ఇప్పటి వరకు కుదరని వాళ్ళకి కుదురుతున్నాయి. అవి జరిగిన వారికి, వివాహం అయిపోయిన వారికి అన్యోన్య దాంపత్యం ఉంది. ఇలా స్నేహితుల మధ్య బాగుంది, వ్యాపార వర్గాల మధ్య బాగుంది. అన్ని అంశాల పట్ల కూడా మీకు చక్కటి తృప్తి లభిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. మరింత మంచి జరుగుతుంది. శోభాయమానంగా ఉంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం మాత్రమే యోగిస్తూ ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు. కానీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చలో ఉండి తృతీయంలో ఉన్నారు. ఇది చాలా బలవత్తరమైనటువంటి గ్రహస్థితి.
మిగతా ఉన్నా లేకపోయినా ఈ పరిస్థితి ఉంది కాబట్టి, ఈ గ్రహస్థితి ఉంది కాబట్టి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఈ సాధనకి తోడు దైవ బలం కూడా తోడైనట్టయితే అటు ప్రయత్న బలము, ఇటు సాధనా బలము రెండిటి చేత చాలా వరకు పనులు మీకు విజయవంతం అవడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ విజయ అవకాశాలని చక్కగా అందిపుచ్చుకోండి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే కుటుంబ జీవితంలో మాతృవర్గ రీత్యా బుధ శుక్రులు చాలా బాగున్నారు. అయితే ఇక్కడ శుక్రుడు రాహుతో కలిసి ఉన్న కారణం చేత రాహు గారి బలము ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు అస్తంగత్వం అవుతున్న కారణం చేత శుక్ర బలం తగ్గుతోంది. దానివల్ల ఈ ప్రేమకి సంబంధించిన వ్యవహారాలు కొంచెం వికటించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, మసలండి అని కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగాను మీకు మానసిక ప్రశాంతత కావాలి అంటే యోగా చేయండి, నవగ్రహ జపాలు చేసుకోండి, లేదా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఈ సమస్య నుంచి బయటపడతారు. ఈ రోజున వ్యాలంటైన్స్ డే ఉన్న కారణం చేత ప్రేమికులు, ముఖ్యంగా వివాహం కాని ప్రేమికులు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుంభరాశిలో శుక్ర రాహుల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత ఈ జాగ్రత్త తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, ఒక కుంభరాశి వారే జాగ్రత్తగా ఉండాలి అని మనం అర్థం తీసుకోకూడదు. ఆ రాశిలో శుక్ర రాహుల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత ఈ జాగ్రత్త తెలియచెప్తూ ఉన్నాను. వివాహం అయ్యి వ్యాలంటైన్స్ డే చేసుకునే వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. వివాహము ఇంకా జరగకుండా కేవలము ప్రేమలో ఉన్న వారికి ఈ జాగ్రత్తని తెలియచెప్తూ ఉన్నాను, గ్రహించగలరు. ధనస్సు రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి సంచారం బాగుంది. గురువు గారు సప్తమ దృష్టి చేత చూస్తున్నారు. ఇది చాలా చాలా బాగుంది. తృతీయ స్థానం యోగవంతమైనటువంటి విధంగా ఉంది. రాహువు, అలాగే బుధుడు, రవి, వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. మనము చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాము ధనస్సు రాశికి చాలా బాగుందని. గురు బలం చాలా బాగుంది, రాహు బలం చాలా బాగుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. కుటుంబ జీవితంలో మీరు ఎన్నో విధాలుగా సమర్థవంతంగా ఒక ఐకమత్యాన్ని సృష్టించుకుంటారు, కుటుంబాన్ని పైకి తెచ్చుకుంటారు, ప్రశాంత జీవితం ఉంటుంది. కుటుంబానికి కూడా పరువు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఒక మంచి శుభవార్త శ్రవణం ఉంటుంది. అలాగే ఎన్ని ఆటంకాలు వస్తున్నా అంటే 99% ఆటంకాలు తొలగిపోతున్నాయి. ఒకవేళ ఇన్ కేస్ ఏవైనా వస్తున్నా ఆటంకాలని అధిగమించడానికి కావలసినంత గురుబలం కూడా భగవంతుడు మీకు ఇచ్చేస్తున్నారు. చక్కగా ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా మృష్టాన్న భోజనాలు చేయడం గాని, వినోద కాలక్షేపాలు చేయడం గాని, శుభకార్యాలలో పాల్గొనడం గాని, ఇవన్నీ కూడా మీరు అనుకున్నవే కాకుండా అనుకోనివి కూడా జరుగుతాయి. అంత సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత శుభకరంగా ఈ రోజంతా గడుస్తుంది. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలోనే శుక్ర బుధ సంచారం జరుగుతూ ఉన్నది. తృతీయ స్థానంలో శని గారి యొక్క సంచారం జరుగుతుంది. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు బాగుంది అని చెప్పచ్చు. అయితే ఇక్కడ జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి? ప్రేమికులు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ జీవితంలో ఉన్నవారు కూడా జాగ్రత్త తీసుకోవాలి. వివాహ జీవితంలో ఉన్నవారు కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది అన్న మాటే గాని ప్రతి విషయంలోనూ జాగ్రత్తగానే ఉండాలి. మాతృవర్గ రీత్యా తీసుకోవాలి, సంతాన రీత్యా తీసుకోవాలి, రుణాల రీత్యా తీసుకోవాలి. అలాగే మీరు కొత్త పనులు ఏమైనా ప్రారంభించబోతున్నారా అన్నా కూడా ఈ రోజు అంతగా అనుకూలత లేదు. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అధిక వ్యయ ప్రయాసలకి ఓర్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం అనుకూలతని తగ్గించేటటువంటి పరిస్థితులు. అధిక జాగ్రత్తలతో కూడి ఉంటేనే మీకు ఈ రోజున మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శివారాధన చేయండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. ఇష్టదేవతారాధన చేయండి. మనసు ప్రశాంతంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా ముఖ్యం. ఏ పనులు జరిగినా జరగకపోయినా ముందర మనం ప్రశాంతంగా ఉండే మాట అయితే ఇక అన్ని పనులు వాటంతటా అవే అవుతాయిలే అనేటటువంటి మానసిక దృఢత్వం ఉంటుంది. దీనిని పాటించండి, గ్రహించండి. కుంభరాశిలోనే శుక్ర, రాహు, రవి, అలాగే బుధ
4 గ్రహాల కలయిక జరుగుతూ శుక్రుడు అస్తంగత్వం అయి ఉన్న కారణం చేత ఈ రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఎందువల్ల అంటే ఇక్కడ చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి ఏర్పడి ఉన్నది, అలాగే శుక్ర రాహుల కలయిక ఏర్పడింది, శుక్ర రవిల కలయిక ఏర్పడి ఉంది. ఇవి రెండూ కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు. భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉండగా ప్రేమికులకి కూడా చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సినటువంటి విషయాలు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గాని, స్నేహితుల మధ్య విషయంలో గాని, ఏదైనా ఆప్యాయత ఆదరణలు కలిగి ఉన్నటువంటి బంధుత్వాల విషయంలో గాని పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. గురుబలం అనేది మీకు ఉన్నది, కానీ ఆ గురుబలానికన్నా మించిన గ్రహస్థితులు ఇక్కడ రాశిలో ఉండి ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధన చెయ్యండి, మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా చక్కటి స్థిమితత్వం ఏర్పడుతుంది. అలాగే ఏదో ఒక విధంగా లాభాల బాటలో ఉంటారు. గురుబలం బాగుంది కాబట్టి ఆధ్యాత్మిక చింతన కొనసాగించబడుతూ ఉంటుంది. మీరు కూడా యోగా చెయ్యండి, ఆలయాలకు వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి, మీకు చేతనైన సేవ చెయ్యండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చెయ్యండి, చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోండి, ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి, ప్రశాంత జీవితంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజున వ్యాలంటైన్స్ డే ఉన్న కారణం చేత ప్రేమికులు, ముఖ్యంగా వివాహం కాని ప్రేమికులు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుంభరాశిలో శుక్ర రాహుల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత ఈ జాగ్రత్త తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, ఒక కుంభరాశి వారే జాగ్రత్తగా ఉండాలి అని మనం అర్థం తీసుకోకూడదు. ఆ రాశిలో శుక్ర రాహుల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత ఈ జాగ్రత్త తెలియచెప్తూ ఉన్నాను. వివాహం అయ్యి వ్యాలంటైన్స్ డే చేసుకునే వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. వివాహము ఇంకా జరగకుండా కేవలము ప్రేమలో ఉన్న వారికి ఈ జాగ్రత్తని తెలియచెప్తూ ఉన్నాను, గ్రహించగలరు. మీనరాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు, దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు, ఈ 4 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే రియల్ ఎస్టేట్ కి సంబంధించి బాగుంటుంది. అంటే భూముల కొనుగోలు అమ్మకాలు చాలా చాలా బాగున్నాయి. వాహనాల యొక్క కొనుగోలు అమ్మకాలు చాలా బాగున్నాయి. అలాంటి వాటి ద్వారా కూడా మీకు ఆదాయం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది. విలువైన ఆభరణాల కొనుగోలు అమ్మకాల విషయంలో లేదా జాగ్రత్త భద్రపరుచుకోవడం అనే విషయంలోనూ జాగ్రత్త చాలా చాలా అవసరం. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఊహించని విధంగా విజయ అవకాశాలు వస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, విజయం తథ్యం అని చెప్పి తెలియచెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కొన్ని రకాలుగా అభిప్రాయ భేదాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని నుంచి మీరు సునాయాసంగా బయటపడాలి అంటే కొంచెం మౌనం అవసరం. అలాగే యోగా కూడా చెయ్యండి, మాతృవర్గ రీత్యా కూడా కాస్త వినయ విధేయతలతో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని ప్రభావం బాగా ఉన్నది కాబట్టి శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే శనిగారికి నల్ల నువ్వులతో, అలాగే ఒకసారి తైలాభిషేకము చెయ్యండి, నల్ల నువ్వులు కూడా పాదాల దగ్గర అర్పించండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే అని చెప్పి తెలియజేస్తూ జాగ్రత్తలు పాటించండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.